మన ప్రపంచంలో ప్రస్తుతానికి 195 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకి ఒకే టైం ఉండదు. ప్రతి దేశానికి ఒక టైం జోన్ ఉంటుంది. మీరు ఉదాహరణకి మన భారతదేశాన్ని తీసుకుంటే మన భారతదేశంలో ఉన్న టైం జోన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఈ టైం జోను కోల్కతా నుంచి పాస్ అవుతుంది. అదేంటి టైం జోన్ పాస్ అవ్వటం ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీడియో మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. కొన్ని దేశాల్లో ఒకటే కాకుండా ఎక్కువ టైం జోన్స్ కూడా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్లో మొత్తం 6 టైం జోన్స్ ఉన్నాయి. అలాగే రష్యాలో మొత్తం 11 టైం జోన్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో కోల్కతా యొక్క టైము మరియు యుఎస్ఏలో ఉన్న వాషింగ్టన్ డీసీ యొక్క టైము డిఫరెన్స్ చూస్తే 10 గంటల 30 నిమిషాలని తెలుస్తుంది. దీని అర్థం ఏంటంటే కోల్కతాలో ఉన్న టైము వాషింగ్టన్ డీసీలో ఉన్న టైం కంటే 10 గంటల 30 నిమిషాలు ముందంజలో ఉంటుంది. అదేవిధంగా మీరు జపాన్ మరియు ఇండియా టైం జోన్ డిఫరెన్సెస్ చూస్తే 3 hours 30 minutes వస్తుంది. మీరు అనుకున్నట్లు ఇండియా ముందంజలో ఉండదు, జపాన్ ఉంటుంది. ఇండియాలో 3 అయితే జపాన్లో 6:30 అవుతుంది. కోల్కతా వాషింగ్టన్ చూస్తే కోల్కతా ఉంది. కోల్కతా టోక్యో చూస్తే టోక్యో ఉంది. అసలు నిజానికి ఏది ముందో ఏది వెనకో కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. మీ కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. అసలు టైం జోన్ అంటే ఏంటి, అసలు టైం జోన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ కంట్రీ యొక్క టైం ముందంజలో ఉంటుంది, ఏ కంట్రీ యొక్క టైం వెనకంజలో ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టైం జోన్ అంటే ఏం లేదు, ఆ జోన్లో ఉన్న వాళ్ళంతా ఒక లోకల్ స్టాండర్డ్ టైంని ఫాలో అవుతారు. ఇలా ఎందుకు ఫాలో అవుతారంటే అందరికీ లీగల్గా కానీ కమర్షియల్గా కానీ సోషల్ పర్పసెస్గా కానీ అందరికీ అనుకూలంగా ఉండటానికి ఒకే టైంని ఫాలో అవుతారు. మన ఇండియాలో ఉన్న టైం జోన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని అంటారు. మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం గుజరాత్లో ఎంత టైం అయిందో అరుణాచల్ ప్రదేశ్లో కూడా అంతే టైం అవుతుంది. కానీ రియాలిటీలో అలా కాదు. నిజంగా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటల ముందే సూర్యుడు ఉదయిస్తాడు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న టైము గుజరాత్లో ఉన్న టైం కంటే 2 గంటల ముందంజలో ఉంటుంది. మీకు ఒక సందేహం కలిగి ఉండొచ్చు, 2 hours డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం అని అందరూ ఒకే టైం జోన్ ఎందుకు ఫాలో అవుతున్నారు అని. ఒకసారి ఇండియన్ స్టాండర్డ్ టైం లేకుండా ఒక సిచ్యువేషన్ చూద్దాం. సపోజ్ సి అనే కంపెనీ ఉందనుకుందాం. అందులో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకళ్ళు అరుణాచల్ ప్రదేశ్ చెందినవారు, ఇంకొకళ్ళు గుజరాత్కు చెందినవారు. కంపెనీ ఏం చెప్పిందంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు ముందే ఉదయిస్తాడు కాబట్టి ఆ ఎంప్లాయీ వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాడు. కానీ గుజరాత్లో అలా కాదు, 2 గంటల తర్వాత ఉదయిస్తాడు కాబట్టి ఆ ఎంప్లాయీ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇలా టైం డిఫరెన్సెస్ వల్ల మ్యూచువల్ కోఆపరేషన్ లేక వర్క్ ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉండదు. ఇది నేను జస్ట్ ఉదాహరణకు చెప్పాను. ఇలా కేవలం ఆఫీస్ వర్కే కాదు, ప్రయాణానికి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వర్క్కి కావచ్చు, అందరికీ అనుగుణంగా ఉండడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది మన భూమి ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తే 360 degrees తిరిగినట్లు. ఒక రొటేషన్ అంటే 1 day, 1 day అంటే 24 hours. అంటే 24 hoursలో 360 degrees కంప్లీట్ చేస్తుంది. అంటే ప్రతి గంటకి 15 degrees కంప్లీట్ చేస్తుంది. టైం జోన్స్ క్రియేట్ చేయడం కోసం ఆ 24 hoursని 1 hour గ్యాప్ ఇచ్చి ఇలా డివైడ్ చేశారు. భూమి ఎప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ తిరుగుతూ ఉంటుంది. 24 hoursగా అయితే డివైడ్ చేశారు, కానీ ఏది రిఫరెన్స్గా తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యారు. 24లో సగం 12 కాబట్టి వెస్ట్ సైడ్ 12 hours, ఈస్ట్ సైడ్ 12 hoursను వదిలేసి మధ్యలో ఒక రిఫరెన్స్ లైన్ని అనుకున్నారు. ఈ రిఫరెన్స్ లైన్నే గ్రీన్విచ్ మెరిడియన్ అంటారు. ఈ రిఫరెన్స్ లైన్ లండన్లో ఉన్న గ్రీన్విచ్ ప్రదేశంలో వెళ్తుంది కాబట్టి దీన్ని గ్రీన్విచ్ మెరిడియన్ అని అన్నారు. ఈ రిఫరెన్స్ లైన్ కోసం గ్రీన్విచ్లో రాయల్ అబ్జర్వేటరీ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ అబ్జర్వేటరీ పైన జిఎంటీ టైం కనపడుతూ ఉంటుంది. మీరు ఇండియా టైంని జిఎంటీ ప్లస్ 5:30 అని కూడా చూసుంటారు. దాని అర్థం రాయల్ అబ్జర్వేటరీలో ఉన్న టైం కంటే ఇండియాలో 5 hours 30 minutes ఎక్కువగా ఉంటుంది. లండన్లో అర్ధరాత్రి 12 అయితే ఇండియాలో మార్నింగ్ 5:30 అవుతుంది. భూమి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది కాబట్టి లండన్కి రైట్ సైడ్ ఉన్న ఏరియాస్ అన్నీ ముందుగా సూర్యుడు ఉదయిస్తాడు. అందువలన లండన్కి రైట్ సైడ్ ఉన్నవన్నీ ముందంజలో ఉంటాయి, లండన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ వెనుకంజలో ఉంటాయి. అందువలన జిఎంటీ మైనస్ అని ఉంటుంది. ఇండియా రైట్ సైడ్లో ఉంది కాబట్టి జిఎంటీ ప్లస్ 5:30 అని ఉంటుంది. మీకు ఒకటే బండ గుర్తు. ఇండియాకి లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నావో అవి ఇండియాకి వెనకంజలో ఉంటాయి, రైట్ సైడ్లో ఉన్నవి ముందంజలో ఉంటాయి. అంటే మన దగ్గర ఇప్పుడు 12 అయితే రైట్ సైడ్లో ఉన్నవన్నీ మధ్యాహ్నం 12 దాటి ఉంటాయి.
మన ఇండియాలో కూడా 2 స్టాండర్డ్ టైంలు ఉండాలని ఎంతోమంది వ్యక్తం చేశారు, కానీ గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఈ చిన్నపాటి ఎడ్యుకేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.